గురు సన్నిధిలో ఉంటే, గురువుకి దగ్గరలో ఉంటే మనకి సిద్ధించనిది ఏదీ లేదు ప్రపంచంలో. అందువల్ల స్వామీజీ వారికి దగ్గర అవ్వాలి అనేటువంటి ఒకే ఒక కారణంతో నేర్చుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వామీజీ వారికి ఎలా దగ్గర అవుతాం అని అంటే భగవద్గీత నేర్చుకుంటే దగ్గర అవుతాం. ఆ ప్రకారంగా ధర్మ ప్రచోదన అందరిలో కూడా కలిగిస్తూ మన సనాతన ధర్మము నిలవాలి అని అంటే గనక మనం భగవద్గీతని పట్టుకోవాలి, భగవద్గీతని ప్రచారం చేయాలి. ప్రచారము ప్రసారము అనేది చాలా ముఖ్యం. అందరూ కూడా ఒక సంకల్పం చేసుకోండి అని స్వామీజీ వారు ఎప్పుడు చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు కనీసం 10 మందికి భగవద్గీత నేర్పాలి అనే ఒక సంకల్పం చేసుకోండి. అప్పుడు ఎంతమంది తయారవుతారు ప్రపంచం అంతా కూడా. 1,00,000 గళ భగవద్గీత పారాయణ అనేది నా మనస్సులో ఉంది అని మైసూర్లో చెప్పారు. అప్పుడు కూడా మేమందరము అక్కడ కలుస్తాము, మేమందరము వచ్చి పారాయణ చేస్తాము అని ఇప్పుడే సంకల్పం చేసుకోండి. అందరూ కూడా ఎక్కడ జరిగినా సరే, విశాఖపట్నం అనే కాదు, ఎక్కడ జరిగినా కూడా అలా భగవద్గీత ప్రచారం చేద్దాం. ఇలాగే పారాయణ చేస్తూ ఉందాం. ఆ భగవద్గీతాచార్యుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతూ, గురు కృపకి పాత్రులమవుతూ జన్మధన్యం చేసుకుందామని